హాయ్ అండి. వెల్కమ్ టు రత్న ప్రపంచం. మొన్న ఒక రోజు అనుకోకుండా వైజాగ్ వెళ్ళామండి. తెల్లవారుజామున బయలుదేరామండి. సూర్యోదయం అవుతుంది చూడండి ఎంత బావుందో. ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేసి చాలా రోజులైందండి. నాకైతే చాలా నచ్చింది ఆ వ్యూ అది చూడడానికి. సాయంత్రానికల్లా పనులన్నీ ముగించుకొని తెన్నేటి బీచ్‌కొచ్చామండి. ఇక్కడ పైన పార్కు, కింద బీచ్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి పైకి చూస్తే కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. పైనైతే పార్క్ చాలా బావుందండి. ఇక బీచ్ విషయానికొస్తే ఫస్ట్ చాలా నీట్‌గా ఉంది. కెరటాల మధ్యలో రాళ్ళవి ఫోటోషూట్‌కి చాలా బావుంది. అసలు బీచ్ అయితే చాలా నచ్చింది నాకు. నేను ఇంతకుముందు ఆర్‌కే బీచు, రిషికొండ బీచు, కాకినాడ బీచ్‌లవి వెళ్ళాం కానీ, ఈ బీచ్ అయితే ఇంకా డిఫరెంట్‌గా బావుంది. రాళ్ళు చూడడానికి బావున్నాయండి. పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని మనం వదిలేయకుండా దగ్గరే ఉండి చూసుకుంటే మంచిది. పెద్దవాళ్ళైనా మరీ సముద్రం లోపలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదండి. సేఫ్టీ ముఖ్యం కదా! ఈ పక్కనే అయితే పిల్లలు ఆడుకోవడానికి ఇంకా బావుంది. రాళ్ళవి లేవు. ఉట్టి ఇసుకతో ఉంది. బావుంది. ఇక్కడ ఒక పెద్ద షిప్ ఉంది చూసారా? ఇది 5 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి గాలులకు కొట్టుకొచ్చిందంటండి. మొత్తానికి బీచ్ అంతా తిరిగి బయలుదేరిపోతున్నామండి. నా చెప్పులు కూడా తెగిపోయినాయి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారండి. ఫోటోస్ బాగా తీస్తున్నారు. కాకపోతే డబ్బుల విషయంలో ముందే జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ చేసేస్తారండి.